హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హేమ పవన్ ఛానల్. సో బ్యూటిఫుల్ వ్యూ కదా. ప్రజెంట్ అయితే మేము అరకులో ఉన్నాము. సో ఈ వీడియోలో మీరు 2 days ఫుల్ ట్రిప్ అరకులో మేము ఏమేమి చేసామో అంతా ఈ వీడియోలో ఉందన్నమాట. సో బేసిక్గా మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. మేము ఏ పాయింట్స్ కవర్ చేసాము, ఏది అవుట్ అనేది. సో అన్ని ఈ వీడియోలో చూసేయండి. సో ఎర్లీ మార్నింగ్ అయితే మేము 7 వరకు లేచి ఫ్రెష్ అప్ అయిపోయి సో ఇలా స్టార్ట్ అయిపోయాము. మేమైతే సెల్ఫ్ కార్ డ్రైవింగ్లో వెళ్ళాము, మా కార్లోనే. సో వెళ్ళాము, వ్యూ పాయింట్స్ అనేవి ఏమేమి చూడాలో ఫస్ట్ అనేది చూసుకున్నాము. సో ఫస్ట్ అయితే చాపరాయి చాలా బాగుందండి. మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. సో చల్లగా ఉన్నాయి వాటర్ అయితే. సో చాపరాయి జలపాతం, ఇంకా ఫ్రెండ్స్ ఇట్లా గ్యాంగ్ అట్లా వస్తే కానీ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అందులోనే మనం ఏంటంటే జలపాతంలో ఆడుకోవచ్చు, అంత బాగుంది. సో సూపర్గా చాలామంది చాలా ఫన్నీగా చేస్తున్నారు. చుట్టూ అయితే ఫుల్ హ్యాపీ వాతావరణము. అండ్ అక్కడ మేము డాన్స్ కూడా చేసాము. ఇట్లా మనకు వాళ్ళు ఉంటారు కదా ట్రైబల్స్, సో అరకు కల్చర్ పీపుల్, వాళ్ళతో మనం ఇక్కడ డాన్స్ కూడా చేయొచ్చు. ఇలా మనం చేసినందుకు ఫ్రీగా అని ఏమైనా డౌట్ ఉంటే బేసిక్గా మనం ఎవరైతే పార్టిసిపేట్ చేస్తామో వాళ్ళు 50 రూపీస్ అనేది ఇవ్వాలి. అండ్ చాపరాయి ఎంట్రీ ఫీజు వచ్చి పర్ హెడ్ 50 రూపీస్ ఉంటుందండి. సో ఇలా మనం ఎన్ని అవర్స్ అయినా ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. అలానే మనం రెడీ కూడా అవ్వచ్చు. నేను డాన్స్ చేస్తుంటే మా పాప కూడా వచ్చి యాడ్ అయింది. చాలా బాగా ఎంజాయ్ చేసాము, వాళ్ళు కూడా బాగా ఆడిపించారు. అండ్ నెక్స్ట్ ఫస్ట్ చాలా టైం తీసుకున్నాం ఇట్లా రెడీ అవ్వాలా వద్దని. సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయాము. సరే ఎప్పుడో ఒకసారి కదా, ఒకసారి మనం ఎలా ఉంటాము ఈ లుక్లో అనేసి పాపను కూడా నేను రెడీ చేయించాను. బేసిక్గా అది ఉంచుకోదేమో అని డౌట్తో అనుకున్నాను, బట్ చాలా బాగా నీట్గా పేషెన్స్గా చాలా బాగా రెడీ అయింది. నాకైతే చాలా బాగా హ్యాపీగా అనిపించింది. అక్కడ ఉన్న వాళ్ళంతా సో క్యూట్ అని, ఇంకా చాలా క్యూట్ ఉందని పాపనే చూస్తున్నారు అందరూ కూడా. తను చేసే చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్ అన్నీ అందరూ వీడియోస్ తీసుకుంటున్నారు. అండ్ నాకు కూడా చాలా ముద్దుగా అనిపించింది. సో నా లైఫ్లో ఇలా ఫస్ట్ టైం అనమాట ఇలా రెడీ అవ్వడము. నాకు కూడా చాలా క్రేజీ అనిపించింది, ఏంటి నేనేనా ఇట్లా అనేది. సో అందుకే నేను టైం తీసుకున్నాను ఇట్లా ఎలా ఉంటుంది అనేసి, బట్ స్టిల్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. అయితే ఇలా రెడీ అవ్వడానికి ఎంత అమౌంట్ అంటే పర్ పర్సన్ 150 ఉంటుంది. ఫోటో కూడా ఉంటుంది, మనం ఫోటో కూడా తీసుకోవచ్చు. అండ్ పాపను కూడా రెడీ చేశారు కదా. సో ఆ తర్వాత ఇంకొక వాటర్ దగ్గర కూడా ఇట్లా డాన్స్ చేస్తారు. సో వీళ్ళు కూడా సేమ్ 50 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. బట్ వర్త్ అండి, చాలాసేపు మనం డ్యాన్స్ చేయొచ్చు, వాళ్ళ కల్చర్ని మనం ఎంజాయ్ చేయొచ్చు, సో ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో చాలా బాగుంది. తల్లి అక్కడే ఫోటోగ్రాఫర్ ఉంటారు. సో అతను చెప్తుంటారు పోజెస్ లేదా శాంపుల్ ఫొటోస్ చూపిస్తారు. మనకి ఏది నచ్చితే అలా ఉండొచ్చు అనమాట.
సో ఈ విధంగా అనేది మా చిట్టి తల్లిని అయితే రెడీ చేసి క్యూట్గా ఇట్లా ఫోటో తీస్తున్నాము. సో ఈ ఫ్రేమ్స్ కూడా మనం చేసుకోవచ్చు. అక్కడ కూడా ఫ్రేమ్ ఇంక్లూడింగ్ ఫ్రేమ్ అయితే పర్ ఫ్రేమ్ 300 ఉంటుంది. సో 200 ప్లస్ ఫోటో ఒక 100. సో అలా మనం 300 ఇవ్వాలి. చాలా బాగుంది. ఎంతసేపు అయినా వేసుకోవచ్చు. డ్రెస్సెస్ అట్లా ఏం లేదు. సో మనం ఎన్ని ఫొటోస్ ఎన్ని వీడియోస్ దిగాలంటే అంతసేపు దిగొచ్చు. అక్కడ వాటర్లో కూడా చాలాసేపు మేము ఆడుకున్నాము. సో ఫొటోస్ అయిపోయాక అయితే ఇంకా చిట్టిదల్లు అయితే అప్పుడే రానంటే ఇంకా సరే కొంచెం సేపు ఆడిపిద్దామని వాటర్లోకి తీసుకెళ్ళాను. సో చాలా బాగా ఆడుకుంది. సో పాప అయితే చాలా బాగా ఆడుకుంటుంది. బట్ నాకైతే ఎక్కడ జారిపోతుందో వాటర్ ఉన్నాయి కదా అని భయమేస్తుంది. సో పాప అయితే ఎంజాయ్ చేస్తుంది. దానికి సెక్యూరిటీగా నేను అట్లానే ఉన్నాను, నిల్చున్నాను. సో బట్ చూసిన వాళ్ళందరూ చాలా క్యూట్గా ఉందనేసి ఇంకా అక్కడ వాళ్ళంతా ఫొటోస్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. సో నా పర్మిషన్ అడిగారు. ఓకే అండి గో హెడ్ అన్నాను. నాకు కూడా క్యూట్ అనిపించింది. సో అందరూ ఫొటోస్ దిగారు. నాకైతే కొంచెం సేపు నా చిట్టుదల్లో ఒక సెలబ్రిటీలా అనిపించింది. చాలా బాగా ఎంజాయ్ చేశాను. సమన్వయ అయితే ఎక్కువసేపు ఇక్కడ ఆడుకుంది. ఆఫ్టర్ దట్ ఇంకా లంచ్ టైం అయింది కాబట్టి అక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేసాము. సో బొంగుల చికెన్ అనేది ఇక్కడ ఫేమస్ అనేసి విన్నాను. సో అందుకే అక్కడ దొరికేవి కూడా అదే. సో నేను ఆబ్వియస్లీ అవే తీసుకున్నాను. బట్ అయితే 500 అండి ఒక బొంగు బిర్యానీ. సో చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకైతే. సో నెక్స్ట్ మేము పద్మాపురం గార్డెన్స్కి వచ్చేసాము. సో ఇవన్నీ కూడా 1 by 1 అన్ని దారిలోనే ఉంటాయి. సో మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఊటీ అంత చిన్నగా ఉండి రోడ్స్ మనకేం ప్రాబ్లం ఉండదు. బట్ బాగానే ఉంటుంది. అండ్ బొటానికల్ గార్డెన్ అండి అది నార్మల్గా. సో బాగానే ఉంది. మనం ఊటీలో చూసినట్టే ఉంటుంది. ఆ తర్వాత కాఫీ మ్యూజియంకి వెళ్ళాము. బట్ అదేం నాకు అంత నచ్చలేదు. అండ్ నెక్స్ట్ ఫైనల్గా అయితే మేము ఇక్కడ అరకు ఫైనల్కి వచ్చేసాము. సో ఇక్కడ పైన్ ట్రీస్ మనం ఊటీలో చూసినట్టు ఇక్కడ కూడా ఉంటాయి. చాలా బాగుంది ఇక్కడ మాత్రం లొకేషన్. ఎస్పెషల్లీ మనం సన్ రైజ్ లేదా సన్సెట్కి వస్తే మాత్రం సూపర్ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మేము వచ్చింది ఇప్పుడు సన్సెట్కి. ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో ఇది మొత్తం చీకటి అయిపోతుంది. ఇప్పుడు ఈ సన్సెట్ ఎలా ఉందో మీరు చూడండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మెయిన్గా అయితే సన్ రైజ్ అయితే బేసిక్గా మొత్తం ఫాగ్ ఉంటుంది. మూవీ షూటింగ్స్ అయితే చాలా జరిగాయి. అండ్ ఆల్సో లైక్ ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ అనేది కూడా ఇక్కడ చాలా మంది చేసుకుంటున్నారు. అరకులో వెళ్ళా సమంది రాబోయ్ పరిగెత్తు సమంది. అండ్ మెయిన్గా నాకు ఈ పైన్ ట్రీస్ బాగా నచ్చింది ఏంటి అంటే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఉంటాయండి. లైక్ మనకి పార్క్ లాగా. సో చాలా 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 బాగుంది. ఇట్లా చెట్ల మధ్యలో ఇట్లా మంచి వ్యూ పాయింట్లో ఇట్లా పిల్లలు హ్యాపీగా నేచర్తో ఆడుకునేటట్టుగా వీళ్ళు థాట్ అనేది నాకు చాలా నచ్చింది. సో చాలా బాగుంది. పిల్లలు ఎంతసేపు అయినా టైం స్పెండ్ చేయవచ్చు. ఇంకా మేము ఎర్లీగా వస్తే ఇంకా ఎక్కువసేపు ఆడుకోవచ్చు. అంత బాగుంది. అట్లా ఉయ్యాల ఆ పైన్ ట్రీస్ మధ్యలో అలా ఊగుతుంటే చాలా బాగుంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇంకా మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. ఈ పాయింట్లో మాత్రం ఫుల్ వర్త్ అండి. చాలా బాగుంది. ఎవరైనా వెళ్తున్నారో అస్సలు మిస్ అవ్వద్దు ఈ పాయింట్ లొకేషన్ మాత్రం. అండ్ ఈవినింగ్ ఇంకా మేము ఇది సన్సెట్ అయిపోతుంది. చూసారు కదా లైట్స్ కూడా ఆన్ అయిపోయాయి. ఈవినింగ్ టైంలో కూడా నైట్ టైంలో కూడా కొంచెం బాగుంది ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా మనం డ్యాన్స్ పార్టిసిపేట్ చేయొచ్చు. అట్లా చెట్టు మధ్యలో లొకేషన్ కూడా చాలా బాగుందండి. అందుకే చాలామంది ఇక్కడ వెడ్డింగ్ ఫోటోషూట్స్ చేసుకుంటారు అనుకుంటే. సో నెక్స్ట్ డే మేము ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేచి మడగడ వ్యూ పాయింట్ ఉంటుంది. ఇది సన్ రైజ్ కోసం వచ్చామన్నమాట. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి. పాప కూడా పాపం అండి లేచింది. సో దాన్ని పడుకోబెట్టడానికి ఎంత ట్రై చేసినా మేము లేచాం కాబట్టి తను కూడా లేచింది. బట్ నిద్ర మత్తులోనే ఉంది.
సో బేసిక్గా మేము మ్యాప్స్ ఫాలో అయ్యి ఈ పాయింట్కి వచ్చాము. బట్ ప్రాబ్లం ఏమైందంటే వెహికల్స్ అలో చేయలేదు. సో ఇక్కడ కింద నుండి పైకి రావడానికి వాళ్ళ వేరే ఆటోస్ వాళ్ళు స్పెసిఫిక్గా ఉంటారు. సో వాళ్ళు మాత్రమే డ్రైవ్ చేసుకొని పైకి తీసుకొస్తారనమాట. సో కార్స్ అలో చేయరు. బేసిక్గా మన ఓన్ వెహికల్స్ అయినా పర్ పర్సన్ 200 అలా తీసుకున్నారు. బట్ నా సజెషన్ ఏంటంటే నేను పైకి వచ్చాక తెలిసిందంటే వేరే చాలా కార్లు ఉన్నాయి. సో వాళ్ళు వేరే రూట్ నుండి వచ్చారంట. సో బేసిక్గా మనం 2 వేస్లో ఈ మడగడ వ్యూ పాయింట్కి రీచ్ అవ్వచ్చు. సో బేస్డ్ ఆన్ దట్ మనము చెక్ చేసుకొని ఒకసారి మీరు ఏ పాయింట్ అనేది చెక్ చేసుకోండి. వేస్ట్ 200 జస్ట్ ఒక 1-2 కిలోమీటర్సే ఉంటుంది. సో నేనైతే రికమెండ్ చేయను. సో సెకండ్ రూట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నాకు తెలియదు ఎగ్జాక్ట్గా రూట్ ఏంటో. అండ్ ఇక్కడ మార్నింగ్ కూడా చాలా బాగుంటుందండి. మనం బ్రేక్ఫాస్ట్ మనకి అన్నీ ఉంటాయి. సో మనం సన్ రైజ్ని ఎంజాయ్ చేసుకుంటూ మనం ఫుడ్ తినొచ్చు. అండ్ చాలామంది చాలా ఫొటోస్ దిగుతున్నారు. అండ్ సేమ్ లైక్ ఇది నంది హిల్స్ లానే ఉంటుందంట. సో నంది హిల్స్ కూడా అలానే ఉంటుందంట. సో నాకు ఐడియా లేదు. బట్ నేనైతే ఫస్ట్ టైం నేను చూడడం ఇలాంటి వ్యూ పాయింట్. సో చాలా చాలా బాగుంది. మేఘాల్లోనే నేను ఉన్నానా అని అన్నట్టు ఉంది. సో వెరీ వర్త్. సన్ రైజ్ అంత మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచినందుకైతే చాలా హ్యాపీ నేను. అండ్ అక్కడే మనం మట్టి కుండలు కూడా మన చేతితో మనం తయారు చేయొచ్చు. సో వాళ్ళు కూడా ఉంటారు. సో మళ్ళీ మనం నిన్న డ్యాన్స్ చేసాం కదా, అట్లా డ్యాన్స్ కూడా చేయొచ్చు ఇక్కడ. ఆఫ్టర్ మడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్ ప్రజెంట్ అయితే రూమ్కి వెళ్ళిపోతున్నాము. వెళ్ళేదారి కూడా చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. సో మార్నింగ్ కదా 7:30 ఆ టైంలో. సో ఇంకా చెక్అవుట్ అయిపోయాము. ఎర్రగా అయిపోయింది ముఖం. అండ్ నెక్స్ట్ మేమైతే వుడెన్ బ్రిడ్జ్కి వచ్చేసాము. సో ఇది ఆన్ ది వే టు బొర్రా కేవ్స్ వెళ్తున్నప్పుడు ఇది మనకు కనిపిస్తుంది. సో వెళ్ళేటప్పుడు కూడా ఉంటుంది. బట్ మేము రిటర్న్ వచ్చేటప్పుడు చెక్అవుట్ అయ్యాక మేము కవర్ చేస్తున్నాం ఈ ప్లేసెస్ డే 2లో. సో ఇది కూడా చాలా వీడియోస్లో అట్లా చూసాను, చాలా బాగుందని విన్నాను. సో ఫైనల్గా అయితే ఆ లొకేషన్కి వచ్చేసాము. నిజంగా ఆ సన్ రైజ్లో ఆ రేస్ వస్తున్నప్పుడు అంటే అప్పుడప్పుడు ఇంకా పొగ ఫాగ్ నుండి అట్లా సూర్యకిరణాలు అట్లా తాకుతున్నప్పుడు అయితే ఆ ట్రీస్ అయితే చాలా అందంగా కనిపించాయి. లిటరల్గా చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. సో ఇది కాఫీ ప్లాంటేషన్ అంట. సో కాఫీ ఇవి టీ కాదు. సో అలా డిఫరెన్స్ అయితే మనకు కనిపిస్తుంది. సో చాలా బాగుంది. సో వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. ఒక 20-30 మినిట్స్ అయితే స్పెండ్ చేసాము. సో చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మేము అయితే బొర్రా కేవ్స్కి అయితే రీచ్ అయిపోయాము. సో చాలా క్రౌడ్ ఉంది. ఇట్లా కాదు. So beautiful. First time experience. పైకి చూడు. మరీ పైకి ఎంత పడుతుంది.
సో బేసిక్గా బొర్రా కేవ్స్ ఎంట్రన్స్ మనకి పర్ పర్సన్ 100 ఉంటుంది, బట్ చాలా బాగుంది. సో ఓర్త్ ఇట్ అనమాట. అండ్ నెక్స్ట్ నేను చిన్నగా నాకు జగదీప్ విగ్రహంలో ఒక సుందరి మూవీ గుర్తొచ్చింది ఎక్కువ. సో శ్రీదేవి, చిరంజీవి అందరూ ఇక్కడే వచ్చారా, ఇక్కడ ఉన్నారా, ఇలా చేశారా, అప్పట్లో ఇక్కడ ఉండేదా, ఇలానే ఉండేదా లేదా అని చాలా డౌట్స్ వచ్చాయి. సో ఫైనల్గా అయితే నేను చిన్న రీల్ అయితే చేశాను అందాలలో అలా. సో ఆఫ్టర్ దట్ మేము ఏంటంటే గట్టిగా వాటర్ ఫాల్స్కి వచ్చేసాము. సో చాలా లాంగ్ డిస్టెన్స్ మనం జీప్లో వెళ్ళినా కూడా మళ్ళీ అక్కడ నుండి ఒక ½ అనేది ఎక్కాలి. దట్టు హైట్లో ఉంటుంది. సో చాలా పిల్లలతో అయితే చాలా రిస్క్, బట్ అంత దూరం వెళ్ళినందుకు ఇంకా తప్పదు కాబట్టి కొంచెం సేపు అయితే ఎంజాయ్ చేసాము. సో ఆఫ్టర్ వాటర్ ఫాల్స్ మనము కటిక వాటర్ ఫాల్స్ నియర్గానే ఇది ఉంటుంది. సో బేసిక్గా దీన్ని దాటే కటిక వాటర్ ఫాల్స్కి వాక్ చేస్తాము. సో మనం జీప్లో వచ్చాం కదా, జీపు మనం 8 మెంబర్స్ కలిసి వెళ్తాము. సో వాళ్ళు వచ్చేంత వరకు మేము వెయిట్ చేసాము. సో బేసిక్గా మేము అక్కడే బాగా చేద్దాం అనుకున్నాము, బట్ అక్కడ కూడా చాలా రిస్క్ అనిపించింది పాపతో. సో అందుకే మేము వచ్చేసాము, తొందరగా వచ్చి ఇక్కడ స్పెండ్ చేసాము. అండ్ జీపు పర్ పర్సన్ వచ్చి 200 అవుతుంది. బేసిక్గా అరకు ట్రైన్ అనేది ఇలానే వెళ్తుందంట. ఈ గుహలు చాలా బాగుంటాయి, ట్రైన్ జర్నీ అయితే చాలా బాగుంటుందని విన్నాను. సో నెక్స్ట్ టైం అయితే ట్రైన్ జర్నీ ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఈ విధంగా అయితే చాలా హ్యాపీ ఎంజాయ్ చేసాము. ట్రైన్ కూడా ఇప్పుడైతే వస్తుంది. సో ఆ వ్యూ కూడా, ఆ ఎంజాయ్మెంట్ కూడా అయిపోయింది. సో అరకు ట్రిప్ అయితే లిటరల్లీ చాలా సాటిస్ఫై. అంతే నేను ఏదో అనుకున్నాను, బట్ నిజంగా మనము డైరెక్ట్గా ఏదో వేరే రాష్ట్రం, వేరే దేశం వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసినంతగా అయితే బాగుంది. Thank you for watching this video. Please do subscribe to my channel Hema Pawan. Bye bye.